ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్, మీరు జనరల్గా మొబైల్కి స్క్రీన్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ లాక్ కావచ్చు, మీరు వేస్తూ ఉంటారు కదా. అయితే చూడండి, దీనికోసం నేను ఒక అద్భుతమైన ట్రిక్ అనేది ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గనక ఈ ట్రిక్ని యూజ్ చేశారనుకోండి, మీ మొబైల్ని ఎవరు టచ్ చేసినా ఆటోమేటిక్గా వాళ్ళ ఫోటోతో సహా మీకు దొరకడం జరుగుతుంది అనమాట. వారు ఎప్పుడు మీ మొబైల్ని అన్లాక్ చేయడానికి ట్రై చేశారు, అదేవిధంగా ఏ టైంలో, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన విత్ ఫోటోతో సహా మనకు తెలిసిపోవడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా మందికి ఈ ట్రిక్ గురించి అస్సలు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఆ ట్రిక్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. ఇది చూడండి, మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి థర్డ్ ఐ అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను సపరేట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ప్లే స్టోర్లో ఇలాంటి పేరుతో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని డమ్మీ అప్లికేషన్స్ ఉన్నాయి. అందు గురించే స్పెషల్గా నేను ఈ లింక్ అనేది, ఈ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చూడండి, సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు గ్రాండ్గా సమ్ పర్మిషన్ అడగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు అలో చేయండి. ప్రతి ఒక్క పర్మిషన్ని అలో చేసిన తర్వాత డన్ బటన్ ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ని మనం డివైస్ అడ్మిన్ పర్మిషన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఇది మనకు సక్సెస్ఫుల్గా యాక్టివేట్ కావడం జరుగుతుందన్నమాట. యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ అని చూడండి, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇది మనకు కొద్దిసేపు టైం అనేది అడుగుతుంది. అడిగిన ఆన్ ది స్పాట్లో ఇది మనకు కన్ఫర్మేషన్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 2 times చేసిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెప్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత అంటే ఇది కంప్లీట్గా మన యొక్క డివైస్ని అడ్మిన్ పర్మిషన్ అడగడం జరుగుతుంది. ఇది ఇస్తేనే ఇది గ్రాండ్గా మనకు పనిచేయడం జరుగుతుంది అనమాట. వన్స్ బ్యాక్ వచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, సమ్ సెట్టింగ్స్. దీంట్లో మనం చేయాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్ చూడండి. దీనిపై ట్యాప్ చేసి వాళ్ళు ఎన్నిసార్లు రాంగ్ ప్యాటర్న్ని లేదా రాంగ్ పాస్వర్డ్ని ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఫోటోని మనం క్యాప్చర్ చేయాలంటే నేను మ్యాక్సిమం ఇక్కడ నేను ఈ ప్రజెంట్ మీకు చూపించడానికి 1 time మాత్రమే పెట్టాను. మీరు 2, 3, 4, 5 times అటెంప్ట్ వాళ్ళు చేసిన తర్వాత కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ సీన్ వాళ్ళు ఎప్పుడైతే మన మొబైల్ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారో డేట్ అండ్ టైం కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి, వన్స్ ఈ అప్లికేషన్ మనం క్లోజ్ చేసిన తర్వాత మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. వన్స్ నేను డివైస్ని లాక్ అనేది చేశాను. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రాంగ్ ప్యాటర్న్ అంటే రాంగ్ పిన్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ప్యాటర్న్ పెట్టుకున్నా, పిన్ పెట్టుకున్నా ఆటోమేటిక్గా మీరు ఈ విధంగా రాంగ్ ఎవరైనా సరే మీ మొబైల్ని ట్రై చేయడానికి ప్రయత్నించినట్లయితే వాళ్ళ యొక్క ఫోటోతో సహా మీకు క్యాప్చర్ చేసి ఈ అప్లికేషన్ ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను బ్యాక్ సైడ్ థంబ్ పెట్టడం జరిగింది. పైన నాకు 3 రాంగ్ అటెంప్ట్ చేసినందుకు ఇక్కడ సమ్ ఫొటోస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగిందంట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఫొటోస్తో విత్ డేట్, టైమింగ్, వాళ్ళు ఎంతసేపు ట్రై చేశారనేది కంప్లీట్గా మనకు ఇలా చూపించడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మనకు చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు మరింత ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ని ఖచ్చితంగా ఈ అప్లికేషన్ని మన మొబైల్లో ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చిన కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.